నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్. లవ్ యూ ఫరెవర్. ఓకే, హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫైనలీ లూఫీ టీం అలబాస్టాకి చేరుకుంటుంది. ఇంకో కొంచెం సేపు ఆగితే ఆకలికి లూఫీ చాపర్ చచ్చిపోయేలా ఉంటారు. వాళ్ళు దిగిన ప్రదేశం అలబాస్టా రాజ్యంలో ఉన్న ననుహానా ప్రదేశం. నామి లూఫీ వాళ్ళకి ఇక్కడ జాగ్రత్తగా ఉండమని ఎక్కువ సీన్ చెయ్యొద్దని చెబుతుంది. యాజ్ యూజువల్ ఇవేమీ పట్టించుకుని లూఫీ ఆహారం కోసం వేట మొదలు పెడతాడు. సంజయ్ వాడి గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటే నామి ఇలాంటి తెంగరోడ్తో ఎలా వేగాలి దేవుడా అనుకుంటూ ఉండగానే అందరూ కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడే కారు దూరంగా ఉన్న మిస్టర్ 2 షిప్ ని చూసి వీళ్ళందరికీ కూడా చూపిస్తుంది. ఇక మిస్టర్ 2 షిప్ ని చూసిన వీళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఓసప్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. వారెవరూ ఇతరులకు కనిపించకుండా వీధిలో వెళ్లేలాగా ఒక దుప్పటిని వాళ్ళ మీద కప్పుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కాపలాగా సాంజీ అలాగే చాపర్ వెనకాలే వెళ్తారు. అందరూ ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత సాంజీ వీవిని కొంచెం సేపు ఇక్కడ ఉండమని చెబితే వీవి కంగారు పడుతూ ఏదో ఆలోచనలో ఉండిపోతుంది. వీవి నిన్నే ఇప్పుడు నువ్వేమైనా అన్నావా? ఏమైంది నీకు? నన్ను క్షమించండి, నేను కొంచెం ఉపశమనం పొందాను. ఈ పట్టణాన్ని చూస్తుంటే ఇంకా ఎటువంటి విషయాలు జరగనట్టే ఉన్నాయి. అందుకే కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నేను అనుకోలేదు సమయానికి ఇక్కడికి చేరుకుంటానని. వీవి అన్న మాటలకి నామి నువ్వేం కంగారు పడుకో అంటుంది. జోరో, హే వీవి, ట్రైబల్ ఆర్మీని ఆపడానికి మీ దగ్గర ప్రణాళిక ఉందని చెప్పారు. నేను సరిగ్గానే చెప్పానా? ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు సమయానికే చేరుకున్నావు అనుకుంటే త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అదే నిజమే, కానీ మీరు నన్ను అలబాస్టాకి తీసుకురావడం వరకే కదా మన ఒప్పందం. నామి ఏమో వీవి అన్న మాటకి తింగర దానిలా మాట్లాడుకు. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? మనం కలిసి ఇక్కడ దాకా వచ్చింది మేము నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడానికి అనుకుంటున్నావా? కాదు. అయితే ఓసప్ నామి అన్న మాటకి అది నిజమే అంటాడు. జోరో అయితే నేనైతే 7 ఓవర్లాడ్స్ని వేసేయడానికి వచ్చాను. సాంజీ ఏమో నన్ను తప్ప మీ అందరినీ చంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఇక నామి ఏది ఏమైనప్పటికీ మీ రాజ్యాన్ని నాశనం చేయకుండా చూస్తున్నాము కాబట్టి ఏ రివార్డు ఉన్నా అది మాకు ఇచ్చేయాలి. ఇది నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను వీవి. మంచిది, అయితే నువ్వు నరకానికే పోతావే. థ్యాంక్ యూ జోరో, కానీ నువ్వు కూడా నాకు పే చేయాల్సింది చాలా ఉంది. మర్చిపోయావా? ఇంకెందుకు ఇవ్వాలి? నేను దెయ్యం లాంటి దాన్ని. నా మనీ వచ్చేదాకా పీడిస్తూనే ఉంటా. పోవే గయ్యాలి. పోతా, కానీ నువ్వు ఇంకా 400 బేరీస్ ఇవ్వాలి. అరే ఓసప్పు, ఏంట్రా దీని టార్చరు? ఏదో ఒకటి చెప్పరా. ఇక వీళ్ళ గొడవ చూసి వీవి నవ్వుకుంటూ వారికి ధన్యవాదాలు చెబుతుంది. ఇదంతా చూస్తున్న చాపర్ కారోకై ఎంటర్టైన్మెంట్. అప్పుడే వీవి, ఈ నగరానికి నార్త్ ఈస్ట్ లో యూబా అనే ఓఎసిస్ ఉంది. తిరుగుబాటు సైన్యం కూడా అక్కడే ఉంది. తిరుగుబాటుదారులను ఆపడానికి ముందుగా అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ యూబాకి వెళ్ళాలంటే మనం ఎడారిని దాటాలి. దానికోసమైనా మనం ఇక్కడ అవసరమైన ఆహారాన్ని నీటిని సేకరించాలి. కానీ మిస్టర్ 2 ఇంకా ఈ పట్టణంలో ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే సంజయ్ వీవి అన్న ఈ మాటకి మేము ఎవరికీ తెలియదు కాబట్టి చాపర్ నేను వెళ్తామంటాడు. అప్పుడే నామి ఈ మధ్యలేనోడు ఎక్కడికి పోయాడంటే లూఫీ ఎడారిలో అలా పరిగెత్తుకుంటూ ననోహానా పట్టణాన్ని దాటేసి ఎక్కడికో వచ్చేసాడు. ఇక అక్కడేమీ కనిపించకపోవడంతో ఎలా వచ్చానో అలా తిరిగిపోవడమే మంచిదనుకుని పోయే సమయంలో దూరంగా ఒక ఇల్లు కనబడుతుంది. అక్కడ ఖచ్చితంగా ఫుడ్ ఉండొచ్చని మెరుపు వేగంతో వెళ్తాడు. ఇక నోనోహానా పట్టణంలో సాంజీ చాపర్ వారికి కావలసిన వస్తువులు కొనడానికి వెళ్తారు. కానీ సాంజీ చాపర్ని అక్కడే ఉండమని అమ్మాయిల్ని గోకడంలో బిజీగా ఉంటాడు. చాపర్ ఏమో ఆ ఎండను తట్టుకోలేక దూరంగా బండిలో నీడ కనిపించడంతో అక్కడికి పోయి తొంగుంటాడు. అయితే చాపర్ నిద్రలోకి వెళ్తే బండి ఆ ఊరి దాటి వెళ్ళిపోతుంది. ఇక సాంజీ అన్ని వస్తువులను కొనుక్కొని తిరిగి వచ్చి చూస్తే చాపర్ మిస్సింగ్. లూఫీ ఏమో ఆహారం కోసం ఇల్లంతా వెతికేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ బస్తాల్లో ఏదో కనిపించడంతో ఆ బస్తాలన్నింటినీ ఓపెన్ చేసి మొత్తం గెలికేస్తూ ఉంటాడు. ఇదంతా లోపల నుంచి ఒక వ్యక్తి కత్తి పట్టుకుని గమనిస్తూ ఉంటాడు. మేబీ లూఫీని వేసేయడానికి అనుకుంటా.
ఇక లూఫీకి చిరాకు వచ్చి ఆ బస్తాలన్నీ తీసుకుని అక్కడే ఉన్న పొయ్యిలో పడేసి మంట పెట్టి అక్కడి నుంచి పోతూ ఉంటాడు. అయితే ఆ పొగ వల్ల మేఘాలకు ఏర్పడి వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. లూఫీ అది చూసి మంచి టైమింగ్ లో కురుస్తున్నవే అని తన నోరుని బారలా చాపి నీటిని తాగుతూ ఉంటాడు. ఆ వర్షాన్ని చూసిన ముసలుడు బయటకు వచ్చి లూఫీని, నువ్వు ఇప్పుడు ఏం చేసావురా బస్తాల్ని అంటే, వాటికి మంట పెట్టావా, అదేరా నా నిధి, నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు ముసలాడా. ఇక అతని పౌడర్ని వేస్ట్ చేసినందుకు గాను లూఫీని వేసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. లూఫీ ఏమో అలా చేసినందుకు సారీ చెప్తున్నా, దానిని క్రియేట్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసురా. లూఫీ ఏమో నువ్వంత బాధపడకు, మళ్ళీ కొనేద్దాంలే అంటే, ఇది కొనడం చాలా కష్టం, దీనిని వరల్డ్ గవర్నమెంట్ విక్రయించకుండా నిషేధించింది. ఏమన్నా? అయితే నువ్వు మంచివాడు కాదు, నన్ను కనిపెట్టేసా కాబట్టి ఇక నువ్వు చనిపోవాల్సిందే. ఇక ఆ ముసలోడు లూఫీని వేసేపోతాడు. ఇక మరొక పక్క చాపర్ పడుకున్న బండి వేరే పట్టణానికి వెళ్తూ ఉంటుంది. లేచి ఏంటా అని బయటికి వచ్చి చూస్తే మనుషులు బండిని తోలుతూ ఉంటారు. చాపర్ ఉన్న బండిలో అన్ని రైఫిల్సే ఉంటాయి. ఎలాగైనా ఆ బండిలోంచి తప్పించుకోవాలని చూస్తాడు. అప్పుడే ఆ బండి ఆగుతుంది. ఇక్కడ అంతా అక్రమ ఆయుధాల యొక్క బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈ గన్స్ బిజినెస్ అంతా కోజు అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక ఇదే మంచి సమయమని చాపర్ ఒంటె సహాయం తీసుకుని అక్కడి నుంచి బయటపడతాడు. లూఫీ ఏమో మరొక పక్క ఆ ముసలుని మడత పెట్టేసి నీతి వాక్యాలు చెబుతూ ఉంటాడు. అతనేమో ఈ పౌడర్ గురించి ఎవరికి చెప్పకని లూఫీని బతిమాలుకుంటూ ఉంటాడు. లూఫీ, ఇప్పుడు చెప్పరా ముసలోడా, ఈ పౌడర్ ఏంటి? నీకు తెలీదా? అయితే తెలీదు గానీ చెప్పరా ముసలోడా. అది ఒక డాన్స్ పౌడర్, దానిని ఇలా కూడా పిలుస్తారు, రైన్ సమ్మరింగ్ పౌడర్ అని. ఇప్పుడు హఠాత్తుగా కురిసిన వర్షానికి కారణం అదే. మీకు ఇది సరిపోద్దా, ఇంకా వివరించాలా? నాకు సరిగ్గా అర్థం కాలేదు. నువ్వు భలే మాట్లాడుతున్నావు. నాకు పొగయాలని చూడకో, చెప్పు. చెప్తా. ఆ పౌడర్ వల్ల కృత్రిమ వర్షాన్ని కురిపించవచ్చు. డాన్స్ పౌడర్ని గాలిలో విడుదల చేసినప్పుడు వర్షం కోసం నీటిని ఏర్పరచుకుంటుంది. వాటి చుట్టూ మేఘాలు ఏర్పడి అది వర్షంగా కురుస్తుంది. ఇప్పుడైనా అర్థమైందా? అంటే అది మిస్టరీ పౌడర్ కదా. నీకు అర్థమైంది కదా, అది చాలు నాకు. అయితే నువ్వు పౌడర్ను ఉపయోగించి వర్షాన్ని ఎందుకు కురిపిస్తున్నావు? మీకు ఈ దేశం గురించి తెలియనట్టు ఉంది. అలబాషలోని ఈ భూమి ఎప్పుడూ కరువుతో పోరాడుతూనే ఉంటుంది. అలాగే ఎప్పుడు వర్షాలు పడక ఈ భూమి ఎండిపోతూ ఉంటుంది. అయినా ఏమైనప్పటికీ ఈ భూమిలో ఎప్పుడు నీరు తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు చాలా ఓఎస్ఎస్లు కూడా ఎండిపోయాయి. కానీ వరల్డ్ గవర్నమెంట్ డాన్స్ పౌడర్ నిషేధించింది. దీనిని ఉపయోగిస్తూ పట్టుపడ్డామంటే మమ్మల్ని ఉరితీస్తారు. అది ఈ దేశ తిరుగుబాటుకి వస్తుంది. అయినా దీని గురించి నాకంత పెద్ద తెలియదు. అలాగా, నీ కోరిక మిస్టరీ పౌడర్ను ఉపయోగించి పట్టణానికి సహాయం చేయాలనుకుంటున్నావు. అయితే నువ్వు ఇంపార్టెంట్ పౌడర్నే చేస్తున్నావు. కానీ నాకు చాలా ఆకలిగా ఉంది కాబట్టి నేను పట్టణానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. అయితే ఆ ముసలోడు ఈ పౌడర్ గురించి ఎవరికి చెప్పనని మాట ఇవ్వమంటాడు. కానీ లూఫీ, నీ గురించి అంత పట్టించుకోవాలంటావా? చూద్దాం. అయితే ఆ ముసలుడు లూఫీ ఆకలితో ఉన్నాడని తెలుసుకుని తన లంచ్ బాక్స్ ని ఇచ్చేస్తాడు. ప్లీజ్ మీరు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి. సరే చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఏ ముసలాడా, నేను ఒక సముద్రపు దొంగనే. అయితే ఇక్కడలా ఉండగా ననోహోనా టౌన్ లో సాంజీ చాపర్ తమకు కావలసిన వస్తువులను తెచ్చి ఇస్తారు. చాపర్ ఇక్కడికి ఎలా చేరుకున్నాడంటే తన స్మెల్ పవర్ తో ననోహోనా యొక్క పట్టణ దుర్వాసన గుర్తించి ఇక్కడికి వచ్చేస్తాడు. అయితే సాంజీ కొన్న బట్టలను ధరించిన వివి నామే కేకలా ఉంటే జోరో ఓసప్పు ఫుల్గా లాగించడంలో బిజీగా ఉంటారు. అప్పుడే నామి వివిని, మనం వెళ్ళబోయే ప్లేస్ యోబా అన్నావు కదా, దానిని గుర్తు తెచ్చుకుంటేనే అది ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేకపోతున్నాను. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ మండుతున్న భూమిలో ఒక తప్పుడు అడుగు వేసినా మీరు బ్రతుకుతారనే గ్యారంటీ లేదు. మిమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. అలాగని ఖచ్చితంగా చెప్పలేను. కానీ నేను ఈ రాజ్యానికి శాంతిని తిరిగి తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ మీ సహాయాన్ని నాకు ఇవ్వండి. ఇక వేవి ఎలా అన్నాక అందరూ దీనికి సిద్ధమంటారు. కానీ ఓసప్, మనలో ఎవడో ఒకడు తక్కువ అవుతున్నాడే. అప్పుడే లూఫీ ఎడరిలో ఆ ముసలోడిచ్చిన ఆహారాన్ని తింటూ నడుచుకుంటూ వస్తుంటే, ఆ మూర్ఖపు కోతిని